ఐ నో గైస్, మీరు కూడా యూట్యూబ్ లో క్రిప్టో ట్రేడింగ్ స్ట్రాటజీ అని చాలా సార్లు అయితే సెర్చ్ చేసి ఉండొచ్చు. నేను కూడా అయితే సెర్చ్ చేసిన నా స్టార్టింగ్ టైంలో. సో మీకు ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి స్ట్రాటజీ అయితే మీతో నేనైతే ఒక షేర్ అయితే చేస్తాను గైస్. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ అండ్ ఈ స్ట్రాటజీ అయితే నేను చాలా రోజులు అయితే యూజ్ చేస్తున్నా. ఇది బిగినర్ కోసం అయితే చాలా బెస్ట్ స్ట్రాటజీ. 70 to 90% అక్యురసీ అయితే స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది గైస్. ఓకే, సో వీడియోని అయితే అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు ఒక్కసారి అయితే చూడండి. స్ట్రాటజీ అనేది అర్థం చేసుకొని తర్వాత దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ తర్వాతనే మన స్ట్రాటజీ యూజ్ చేసి మీరైతే ట్రేడ్ తీసుకోండి. ఓకే, సో వీడియో అయితే అసలు మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే ఒక్కసారి అయితే జాగ్రత్తగా చూడండి గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్ రైట్ గైస్, ఇక్కడైతే నేను ఫోన్లో అయితే Coin26 యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో నేనైతే మీకు స్ట్రాటజీ అనేది నేను మన ల్యాప్టాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఫోన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం అయితే అవుతుంది. సో నేనైతే ల్యాప్టాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అయితే ఇక్కడ స్ట్రాటజీ అనేది ఎట్లా అనేది ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాం. సో Coin26 యాప్లో అయితే మనం ఇక్కడ క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. మీరు ఇప్పటివరకు అకౌంట్ అనేది ఓపెన్ చేయకపోతే ఓపెన్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, ఎస్టర్డే నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నా గైస్ క్రిప్టోలోనే, ఇదే స్ట్రాటజీ అయితే యూజ్ చేసి. బట్ నాకు దాంట్లో ఫస్ట్ ఎస్ఎల్ హిట్ అయింది, తర్వాత మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఏ విధంగా అయింది ఒకసారి అయితే చూపిస్తాను. సింపుల్ ఇక్కడ సర్చ్ లో వచ్చి నిన్న తీసుకున్న కాయిన్ అయితే ఇక్కడ సర్చ్ చేసిన పవర్ యూఎస్డిటీ అండ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసిన. అండ్ చూడండి గైస్, ఇక్కడైతే నేను ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకుని ఉండే అండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మనతో కొంచెం చిన్న తప్పు అయింది. సో దానివల్ల ఏమైందంటే చూడండి, ఫస్ట్ మన ఎస్ఎల్ హిట్ అయింది, జస్ట్ కొంచెం పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. తర్వాత మన టీపీ కూడా హిట్ అయింది గైస్. 1:3 మినిమం అయితే నేను తీసుకుంటాను. సో తర్వాత మనకు టీపీ కూడా హిట్ అయింది. నేను ఇక్కడ మన రిజల్ట్ లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వాచ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నా ఎస్ఎల్ ఎంత 146 రూపీస్ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, సో దీని తర్వాత నేను ఇంకా 2 ట్రేడ్స్ అయితే ఇదే స్ట్రాటజీ అయితే బ్యాక్ టెస్ట్ అయితే చేసిన. ట్రేడ్ అయితే తీసుకోలేదు, బట్ బ్యాక్ టెస్ట్ చేసిన, చాలా మంచి దాంట్లో అయితే వర్క్ అయింది. మీకు అయితే చూపిస్తాను. సింపుల్ ఇక్కడ సర్చ్ లో వచ్చి ఇక్కడ bet.usdt ఉంది కదా, సింపుల్ దీని మీద క్లిక్ చేసిన. సో దీంట్లో అయితే నేను షార్ట్ సైడ్ ట్రేడ్ చేసిన, సేమ్ స్ట్రాటజీ. అండ్ చూడండి చాలా మంచిగా అయితే ఇది కూడా వర్క్ అయింది. అండ్ మన జస్ట్ మన టీపీ దగ్గరనే వెళ్ళి తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయింది. బట్ నేను దీంట్లో ట్రేడ్ అయితే తీసుకోలేను, జస్ట్ నేనైతే బ్యాక్ టెస్ట్ అయితే చేసిన గైస్. ఓకే, సో అగైన్ ఇంకో కాయిన్ లో అయితే మనం బ్యాక్ టెస్ట్ చేసినాం, అది కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తాను. సింపుల్ rave.usdt. సో ఇక్కడ చూడండి, దీంట్లో అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ అయింది. 1:4 అండ్ 1:2 గైస్, దీంట్లో మనకు 1:4 అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ అయింది. చూడండి, సో దీంట్లో మన ఎంట్రీ అంటే మనం తీసుకున్న ట్రేడ్ తర్వాతనే ఎంట్రీ కాగానే ఇక్కడ నుంచి చాలా మంచి స్పైక్ వచ్చింది అండ్ మన ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అయింది. బట్ ఇది జస్ట్ నేను బ్యాక్ టెస్ట్ చేసిన గైస్. ఓకే, ట్రేడ్ అయితే తీసుకోలేను. అండ్ ఇదే విధంగా ఈ విధంగా అయితే నేను తీసుకున్నా. సో ఇప్పుడు స్ట్రాటజీ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ అనేది అన్ని కాయిన్స్ లో అయితే వర్క్ అవ్వదు గైస్. బిట్ కాయిన్ దాంట్లో అయితే అసలు వర్క్ అవ్వదు. నేను ఇవి చిన్న కాయిన్స్ లో అయితే ట్రేడ్ అయితే చేస్తాను. సో చిన్న కాయిన్స్ లో అయితే మీరు కూడా ఈ స్ట్రాటజీ అయితే అప్లై చేయాలి. ఏ విధంగా చేయాలి చూపిస్తాను చూడండి. మనం కాయిన్ డిస్టెన్స్ లో రాగానే హోమ్ ఐకాన్ లో మనకు హోమ్ స్క్రీన్ లో ఈ విధంగా అయితే కాయిన్స్ అయితే వస్తాయి గైస్. ఇక్కడ చూడండి, మూవర్స్ లో మనకి ఇక్కడ 5 కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, 5 లో 4 అనేది అప్ సైడ్ ఉంది అండ్ ఇంకా 1 కాయిన్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఎప్పుడైనా మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక కాయిన్ లో ఆ కాయిన్ అనేది అప్ ట్రెండ్ అయినా ఉండాలి, లేదంటే ఆ కాయిన్ అనేది మనకు డౌన్ ట్రేడ్ అయినా ఉండాలి గైస్. అప్పుడే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవాలి, డైరెక్ట్ గా అయితే ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రేవ్ యూఎస్డిటీ అని ఉంది కదా, ఇది అయితే సెలెక్ట్ చేస్తాను. సో దీంట్లో మనం ట్రేడ్ అయితే తీసుకుని ఉండే కదా, ఇందులో స్ట్రాటజీ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు మన ల్యాప్టాప్ స్క్రీన్ లో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే చూస్తుంటాను. సో గైస్, నేనైతే ఇప్పుడు ఇక్కడ మన ల్యాప్టాప్ లో Coin26 అయితే లాగిన్ చేసుకున్నా అండ్ లాగిన్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనం అయితే కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడైతే దీంట్లో అయితే మీకు స్ట్రాటజీ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం మార్కెట్ లో వెళ్ళగానే ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ వస్తుంది. సింపుల్ గా కాయిన్ రేవ్ అని సర్చ్ చేసిన రేవ్ యూఎస్డిటీ ఇక్కడ వచ్చేసింది. తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ బిగ్ స్క్రీన్ అయితే చేసుకుందాం. అండ్ చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో ఇదైతే న్యూ కాయిన్ గైస్. ఇప్పుడు ఒక అగైన్ మనకు లాంచ్ అయినప్పుడు, ఏదైనా కాయిన్ లాంచ్ అయినప్పుడు అది ఒకటేసారి అప్ అనే వెళ్తుంది, లేదంటే ఒకటేసారి డౌన్ అనే వెళ్తుంది గైస్. ఓకే, సో కాయిన్ లాంచ్ గానే అప్ అనే డౌన్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ కాయిన్ అనేది మనకి ఇక్కడ అప్ ట్రెండ్ లో ఉంది. ఏ విధంగా ఉంది అప్ ట్రెండ్, ఇక్కడ చూడ ఒక ట్రెండ్ లైన్ అయితే తీసుకున్నాం. సింపుల్ గా చూడండి, ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఈ లైన్ కి టచ్ అయింది. టచ్ కాగానే ఇక్కడైతే చూసుకొని చాలా పెద్ద స్పైక్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి, ఈ విధంగా ఇట్లా ఈ విధంగా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే వెళ్ళింది. ఓకే, సో ఇదే విధంగా మనం అయితే కాయిన్ అనేది సెలెక్ట్ చేస్తాం అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ కాయిన్ అప్ ట్రెండ్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనం 4 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే కాయిన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో 4 అవర్ టైం ఫ్రేమ్ లో ఫస్ట్ మనం ఇక్కడ ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదంటే ట్రెండ్ లైన్ ఉంటే అవి అయితే మార్క్ చేసుకోవాలి. సింపుల్ గా ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ ఫాలో అవుతుంది. ట్రెండ్ లైన్ ఫాలో కాగానే
రాగానే దీన్ని ఒక ఛానల్లో అయితే క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకైతే చూపిస్తాను. సో ఈ విధంగా అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు కాయిన్ అనేది దీంట్లోనే అప్ అండ్ డౌన్ అయితే దీన్ని ఛానల్ అని అంటాం. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది అండ్ అప్ వెళ్ళింది. బట్ మనకైతే ఇంత డీప్ గా అయితే అవసరం లేదు. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి మీరు సపోర్ట్, రెసిస్టెన్స్ లేదంటే ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సింపుల్. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే వెళ్ళిపోవాలి. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా మీకైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సింపుల్. దాన్ని కూడా మీరైతే ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. దెన్ మనం అయితే ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ అయితే తీసుకోవద్దు. జస్ట్ మనం అయితే ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయాలి. 4 అవర్ టైం ఫ్రేమ్ లో మనం అయితే ట్రెండ్ ఐడెంటిఫై చేసినాం అండ్ ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అయితే చూసుకుందాం గైస్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో రాగానే ఇక్కడ మనకు అక్కడ నుంచి మనం కాయిన్ సెలెక్ట్ చేయగానే మనకైతే అప్ ట్రెండ్ లో కాయిన్స్ అయితే కనిపిస్తాయి గైస్. ఓకే, సో మనకైతే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కాయిన్ మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చింది. బట్ ఈ సపోర్ట్ దగ్గర అయితే మీకు తీసుకోలేదు ట్రేడ్. అయితే ఇక్కడ రాగానే ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా గైస్. ఈ పుల్ బ్యాక్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఓకే, సో ఈ పుల్ బ్యాక్ వరకు మనం అయితే వెయిట్ చేసి సింపుల్ గా మనం ఈ పుల్ బ్యాక్ వరకు వెయిట్ చేసి ఈ పుల్ బ్యాక్ దగ్గర ఇక్కడ ఒక లిక్విడిటీ అయ్యేటట్టు మనం చూడాలంటే దీన్ని ఒకసారి బ్రేక్ చేసి అప్ ట్రెండ్ లో వెళ్ళేటట్టు చూడాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి, సింపుల్ గా మన ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో మీకైతే చూపించిన లాస్ట్ 3 ట్రేడ్స్ నాకు చూపించింది కూడా సేమ్ ఇదే లాజిక్ మీద. అండ్ 1:3, 1:4 అయితే మీరు జాగ్రత్తగా అయితే తీసుకోవచ్చు. సో దీంట్లో ఈ విధంగా ట్రేడ్ తీసుకుంటే 1:4, 1:3 అనేది మనకు ఇక్కడ అయితే ట్రేడ్ అయితే దొరుకుతుంది. సింపుల్ స్ట్రాటజీ గైస్. మీరు జస్ట్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో సింపుల్ గా మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయండి అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంటర్ అయితే చేయాలి. అగైన్ ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ట్రేడ్ వచ్చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ఇక్కడ బ్రేక్ ఇచ్చేసి మనకైతే పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ దగ్గర మనం అక్కడ సపోర్ట్ మార్క్ చేసుకోవాలి. అగైన్ మనం అయితే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. చాలా సింపుల్ గైస్. మీరు ఇంత కాంప్లికేటెడ్ చేయొద్దు. చాలా సింపుల్ గా అగైన్ మనం ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చాడు కదా, పుల్ బ్యాక్ వరకు అయితే మనం వెయిట్ చేసి ఇక్కడైతే సింపుల్ గా మనం ఎంట్రీ తీసుకోవాలి. 1:3, 1:4 అయితే చాలా సింపుల్ గా ఇదే ట్రేడ్ అయితే నేను నైట్ ఎంట్రీ అయితే తీసుకోలేదు ఏదో రీజన్ వల్ల, బట్ నాకైతే చాలా మంచి ప్రాఫిట్ అనేది దొరుకుతుంది. అగైన్ చూపిస్తున్నా గైస్, ఇక్కడైతే మీకు చూపిస్తాను. అగైన్ చూడండి, ఇక్కడ దీన్ని సపోర్ట్ ఇక్కడ ఇచ్చింది కదా, సింపుల్ గా మనకైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ రెసిస్టెంట్ ఉంది. చూడండి, దీని అయితే బ్రేక్ ఇచ్చిండు ఫస్ట్. ఓకే, సో మనకు సింపుల్ గా దీన్ని అయితే ఇక్కడ బ్రేక్ ఇచ్చేసింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ అనేది అప్ డౌన్ అవుతుంది, అప్ ట్రెండ్ అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ మనం జస్ట్ 30 మినిట్స్ ముందు మనం ఇక్కడ ట్రేడ్ చూడండి, ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తే ఓకే, ఎస్ఎల్ మనకి ఈ వరకు అండ్ ఇక్కడ వరకు మనం ఎంట్రీ తీసుకుంటే 1:3 ఈజీగా. ఇప్పుడు ఆల్రెడీ మనకైతే 1:2 అయితే దొరుకుతుండే. 1:3, 1:4 చాలా సింపుల్ గా అయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది అవుతుంది. సో చూడండి, చాలా సింపుల్ గా స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది. బట్ మీరైతే కాంప్లికేటెడ్ చేయకుండా ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఇప్పుడు మీకైతే లాస్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది ఏదైనా కాయిన్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడే అప్లై చేయండి. చాలా సైడ్ వేస్ ఉంటే ట్రేడ్ అయితే తీసుకోవద్దు అసలుకి. అండ్ కాయిన్ కూడా ఏ విధంగా ఫైండ్ చేయాలో మీకైతే చెప్పాను. సింపుల్ గా Coin-D6 యాప్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ లో మీకైతే మూవర్స్ లో 5 కాయిన్స్ ఉంటాయి. సో దాంట్లో హై లో చూడండి ఏ కాయిన్ ఉంది అండ్ దాన్ని అయితే సెలెక్ట్ చేయండి అండ్ దాన్ని సెలెక్ట్ చేసి సింపుల్ గా ఈ విధంగా అయితే మీరు ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో నేను డౌన్ సైడ్ తీసుకున్న ట్రేడ్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. ఒక్క నిమిషం. ఇక్కడ బెట్ మార్కెట్ లో వెళ్ళి సింపుల్ గా బెట్ అని సెర్చ్ చేసిన కాయిన్ వచ్చేసింది. సో దీంట్లో అయితే నేను డౌన్ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేసిన, ఈ విధంగా చేసిన చూపిస్తా. సింపుల్ గా ఓపెన్ చేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో అయితే వెళ్ళిపోయినాం. ఓకే, సో 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో వెళ్ళగానే మార్కెట్ అనేది ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది గైస్. ఓకే, సో ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడే ఫైండ్ అయితే చేయాలి. సో డౌన్ సైడ్ లాగానే 4 అవర్ లో సింపుల్ గా ఇక్కడ మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. సపోర్ట్ ఈ విధంగా అయితే సపోర్ట్ ఉంది అండ్ మనకైతే ఈ విధంగా అయితే ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఓకే, సో నేనేం చేసిన నైట్ చూడండి ఈ విధంగా 4 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే మార్క్ చేసుకున్నాం. సింపుల్ గా మనం 1 అవర్ కి అయితే స్విచ్ అవ్వాలి. సింపుల్ గా 1 అవర్ అయితే చేసిన అండ్ ఇక్కడైతే చూడండి 1 అవర్ టైం లో ఇక్కడ ఒక మంచిగా సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అగైన్ ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడైతే సపోర్ట్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ దగ్గర రాగానే క్యాండిల్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ టచ్ అయింది, దీన్ని చిన్నగా బ్రేక్ చేసి పుల్ బ్యాక్ ఇచ్చేసింది. తర్వాత మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో వచ్చేసింది. సో నేనేం చేసిన ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే తీసుకున్నా. 1:4 లో 1:3 లో అయితే ఆ ట్రేడ్ అనేది జస్ట్ మనమైతే ఇక్కడ బ్యాక్ టెస్ట్ అయితే చేసినాం అండ్ చాలా మంచిగా ట్రేడ్ అనేది వర్క్ అయింది గైస్. ఓకే, నాకైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు, ప్రాఫిట్ అవ్వలేదు, బట్ ట్రేడ్ అనేది మనకి చాలా మంచిగా అయితే వర్క్ అయింది. తర్వాత మార్కెట్ ఇక్కడ చూడండి ఈ దగ్గర యాక్చువల్ గా మనకైతే సపోర్ట్ పాయింట్ ఇక్కడ, బట్ దీన్ని టచ్ చేయకుండానే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ అనేది ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉంది, బట్ ఇంకా ఇక్కడ వెళ్ళి అగైన్ ఈ ఛాన్స్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ అవుతున్నాయి. బట్ ఈ టైంలో మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవద్దు. మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ మనం అయితే ట్రేడ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ స్ట్రాటజీగా చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుంది. సింపుల్ గా అయితే మీరు జస్ట్ కాయిన్ అనేది మన Coin-D6 యాప్ లో ఫైండ్ చేసుకోవాలి అండ్ అప్ ట్రెండ్ లో ఉన్న కాయిన్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అండ్ డౌన్ ట్రెండ్ లో ఉన్న కాయిన్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవాలి. చాలా ఈజీగా ఈ స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది. సో మీరైతే
ట్రై చేయండి. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. అంటే ఇదే స్ట్రాటజీని అయితే మీరు చార్ట్‌లో అయితే ఓపెన్ చేసి మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో దాన్ని అయితే ప్రాక్టికల్‌గా చేసి చూడండి. తర్వాతనే ఎంట్రీ అయితే తీసుకోండి గైస్. ఓకే. సో ఇదే స్ట్రాటజీ మీద నెక్స్ట్ వీడియోలో అయితే నేను లైవ్‌గా అయితే ట్రేడింగ్ చేసి అయితే మీకైతే చూపిస్తా గైస్. ఓకే. సో ఐ హోప్ గైస్ ఈ స్ట్రాటజీ అయితే మీకు అయితే నచ్చొచ్చు అండ్ ఈ వీడియో వల్ల మీకైతే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితే కావచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.